శ్రీ గురుభ్యో నమః. గుడ్ మార్నింగ్ ఆల్ ద స్టూడెంట్స్. ఈరోజు మనం తత్పురుష సమాసం గురించి చెప్పుకుంటున్నాం. ఈ తత్పురుష సమాసం గురించి చెప్పుకునే ముందు అసలు సమాసం అంటే ఏంటో చూద్దాం. వేరు వేరు అర్థాలు కలిగినటువంటి రెండు పదాలు కలిసి ఏకపదంగా కనుక చెప్పినట్లయితే దాన్ని సమాసము అంటాం. ఏంటమ్మా? వేరు వేరు అర్థాలు కలిగిన రెండు పదాలు కలిసి ఏకపదంగా చెప్పినట్లయితే దాన్ని సమాసం అంటారు. ఓకేనా? ఏంటది? రెండు వేరు వేరు పదాలు, వేరు వేరు అర్థాలు కలిగిన రెండు పదాలు కలిసి ఏకపదంగా చెప్పినట్లయితే దాన్నే సమాసం అంటారు. ఉదాహరణ చూద్దాం. తల్లి, తండ్రి అనే రెండు పదాలు ఉన్నాయి. తల్లి, తండ్రి. తల్లి అనే దానికి లోక వ్యవహారంగా మామూలుగా ఉన్నటువంటి అర్థము తల్లి అంటే అమ్మ అని, తండ్రి అంటే నాన్న అనేటువంటి అర్థాలు ఉన్నాయి. అయితే ఈ రెండు పదాలని తల్లి తండ్రి అని పలికే కన్నా కొంచెం మనకి పలకటంలో సౌలభ్యం కోసం ఏం చేసామంటే సమాస పదం కింద మార్చేస్తున్నాం. అంటే రెండింటిని కలిపేసాం. కలిపితే తల్లిదండ్రులు అనేటువంటి ఒకే పదంగా ఏర్పడినాయి అనమాట. అంటే రెండు వేరు వేరు అర్థాలు కలిగినటువంటి ఈ రెండు పదాలను ఏకపదంగా ఏర్పడినట్లయితే దాన్నే సమాసం అంటారు. కాబట్టి ఈ తల్లిదండ్రులు అనేటువంటి పూర్తి పదము సమాస పదం. ఓకేనా? సమాస పదం. అదేవిధంగా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్యాభర్తలు, శీతోష్ణము అనేటువంటి. అలాగే శీతోష్ణం కూడా చూస్తాను. శీతోష్ణం దీంట్లో రెండు పదాలు ఉన్నాయి. ఇది సమాస పదం, కలిపి ఉన్న పదం. ఆ రెండు పదాలు ఏంటి? శీతము, ఉష్ణము అనేటువంటి రెండు పదాలు. శీతం అంటే చల్లదనము, ఉష్ణం అంటే వేడి అనేటువంటి అర్థాలు ఉన్నాయి కదండి. ఆ రెండింటికి కూడా వేరువేరుగా అర్థాలు ఉన్నాయి. ఆ రెండు కలిపి ఏకపదంగా పలకబడుతున్నాయి కాబట్టి ఈ శీతోష్ణం అనేటువంటిది సమాస పదము. ఓకేనా? ఇలాగా సమాసం అంటే ఏంటో మీరు ఒక పాయింట్ తెలుసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు తత్పురుషులోకి వెళ్ళిపోదాం. ఏమండి? తత్పురుష అంటే ఏంటంటే తత్పురుష అనేటువంటిది ఉత్తర పదార్థ ప్రధానం కలిగినటువంటిది. ఏంటమ్మా? ఉత్తర పదార్థ ప్రధానమైనది తత్పురుష. తత్పురుష ఉత్తర పదార్థ ప్రధానం. అసలు ఉత్తర పదార్థం పూర్వ పదార్థం అంటే పూర్వపదం అంటే ఏంటంటే ఇప్పుడు ఇందాకడితే తీసుకున్నాం తల్లిదండ్రులు. ఇందులో రెండు పదాలు ఉన్నాయనుకుంటున్నాం కదా, తల్లి తండ్రి అనేటువంటిది. ఈ తల్లి అనేటువంటిది ఏమో పూర్వపదము, ఇదేమో పరపదము. ఏమండి? పూర్వపదము, పరపదం. అంటే పరపదానికి పూర్వపదము ఉత్తర పదం, పరపదాన్ని ఉత్తర పదం అంటారు కదండి. ఉత్తర పదం. ఈ ఉత్తర పదానికి ప్రాధాన్యత ఇచ్చేది తత్పురుష. ఓకేనా? ఉత్తర పదానికి ప్రాధాన్యత ఇచ్చేది తత్పురుష. అది ఒకటే గుర్తుపెట్టుకోండి. తత్పురుష అంటే ఉత్తర పదార్థ ప్రధానమైంది. సమాసంలో రెండు పదాలు ఉంటాయి. అందులో పూర్వపదమేమో మొదటి పదమేమో పూర్వపదము, రెండో పదమేమో ఉత్తర పదము. ఈ ఉత్తర పదానికి ప్రాధాన్యత ఇచ్చేది తత్పురుష. సరేనండి, ఇప్పుడు రెండో పాయింట్ తెలుసుకున్నాను. మరి తత్పురుష అనేటువంటిది ఉత్తర పదార్థ ప్రధానమైంది, కరెక్టే. ఇది ఎన్ని రకాలండి అని అంటే 7 రకాలుగా ఉంటుంది అనమాట. తత్పురుష అనేటువంటిది ఎన్ని రకాలు? 7 రకాలుగా ఉంటుంది. ఈ 7 రకాలు ఎలా ఏర్పడతాయండి అంటే మనం శబ్దం చెప్పుకున్నప్పుడు విభక్తుల గురించి చెప్పాను కదా. డుమూలు, ప్రథమ విభక్తి, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి అని చెప్పి రాసుకుంటూ ఉంటాం కదమ్మా. ఈ విభక్తులను అనుసరించి తత్పురుష సమాసం 7 రకాలుగా ఉంటుంది. ఆ విభక్తులు ఎలా వస్తాయండి అంటే మీకు శబ్దం చెప్పినప్పుడు విభక్తులకి ప్రత్యయాలు కూడా చెప్పాను. డోమోలు, ప్రథమ, నీనుల, కూర్చి గురించి ద్వితీయ, తృతీయ, చేత తృతీయ, తోడతో తృతీయ, పరకుకై చతుర్థి, వలన కంటే పట్టి పంచమి, అందున సప్తమి, కీకు యొక్కలు, లోపల షష్ఠి అనేటువంటి అన్నీ కూడా చెప్పాను కదండి. ఆ విభక్తి యొక్క ప్రత్యయాలంటే అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలను అనుసరించి వచ్చేదే తత్పురుష సమాసము. ఓకేనా? విభక్తుల యొక్క ప్రత్యయాన్ని అనుసరించి వచ్చేది తత్పురుష సమాసం. అయితే ఎలా వస్తుంది? ఉదాహరణకి ప్రథమ తత్పురుష చూడండి, నేను చెప్తాను. ప్రథమ తత్పురుష
తత్పురుష సమాసం. ఈ ప్రథమ తత్పురుష సమాసం అనేటువంటిది విభక్తి ప్రథమ తత్పురుషకి ఏంటి ప్రత్యయాలు అంటే డూము ఊలు ప్రథమ, డూము ఊలు ప్రథమ కదండి. ఈ డూము ఊలు ప్రథమాన్ని అనుసరించి మనకి ఇచ్చినటువంటి ఒక ఉదాహరణ చూడండి. అర్ధ పిప్పలి, అర్ధ పిప్పలి అనేటువంటి ఒకనొక సమాస పదం ఉంది. ఈ సమాస పదాన్ని నేను ఎలా రాస్తానంటే సమాస పదం ఇది, దీనికి అర్థం రాస్తున్నాను. ఏంటి అర్థం పిప్పళ్యాహ అనేటువంటి అర్థం రాశాను. ఓకేనా, అర్థం పిప్పళ్యాహ. పిప్పళ్ళ యొక్క అర్థము సగభాగము అంటే పిప్పల బస్తా ఉందనుకోండి, పిప్పల బస్తా అంటాం కదండి, ఒకనొక ధాన్యపు విశేషణం పిప్పలి అంటే. ఈ పిప్పళ్ళ యొక్క అర్ధభాగము ఆ ము అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇది ప్రథమ తత్పురుషకు ఉదాహరణ. ఓకేనా, నేను ఇలా వివరణ రాస్తున్నాను కదా. ఈ వివరణ అంటే ఇచ్చినటువంటి సమాస పదాన్ని విడగొట్టి రాస్తున్నాను. విడగొట్టి రాసిన దాన్ని ఏమంటామంటే విగ్రహ వాక్యము అంటారు. దీన్ని ఏమంటాం విగ్రహ వాక్యం అంటాం. ఇది సమాస పదం, సమాస పదం ఇచ్చినటువంటి పదం. ఈ ఎగ్జామ్ లో కూడా ఈ పదం ఇచ్చేస్తాడు, మీరేం చేస్తారంటే ఈ పదం ఎక్కించి దానికి చిన్న గీత పెట్టి దీని అర్థం రాస్తే చాలండి. అర్థం పిప్పల్యాహ అని రాయాలి. ఓకేనా, దీన్ని ఏమంటాం విగ్రహవాక్యం. సమాస పదం వాడిస్తాడు, మీరు విగ్రహవాక్యం రాయాలి. విగ్రహవాక్యం రాసి ఇది ఏ సమాసమో ఆ సమాసం పేరు ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ చిన్న గీత పెట్టి మళ్ళీ ఏం చేస్తామంటే అది తత్పురుష సమాసం అని చెప్పేసి రాయాలి మీరు. ఓకే, అలాగే ద్వితీయ ఉదాహరణ చూడండి. ఇది ప్రథమ తత్పురుషుల ఉదాహరణ కదండి. ఇప్పుడు ద్వితీయ చూడండి. ద్వితీయకు వచ్చేసి ద్వితీయ తత్పురుష సమాసం. దానికి ఏం చెప్తారంటే కృష్ణశ్రిత, కృష్ణశ్రిత, కృష్ణశ్రిత అనేటువంటి సమాస పదం ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని విగ్రహ వాక్యం రాయండి. దీనికి అంటే కృష్ణం శ్రిత, కృష్ణం శ్రిత, కృష్ణుడిని శ్రిత ఆశ్రయించిన వాడు. కృష్ణుడిని అన్నాం కదండి. నీనులా మూర్చి గురించి ద్వితీయ విభక్తి ప్రత్యయాలే కాబట్టి ఇక్కడ ద్వితీయ విభక్తి ప్రత్యయం వేశాడు. ఆ ప్రత్యయం వేశాడు. ఈ కృష్ణుడిని ఆశ్రయించిన వాడు ఎవడో వాడనమాట, అంటే భక్తుడు. ఉత్తర పదార్థ ప్రధానం అన్నాం కాబట్టి కృష్ణ శ్రిత అనేటువంటి వాడు, ఈ శ్రిత ఆశ్రయించిన వాడే మనకు ముఖ్యం అనమాట. కాబట్టి ఆ భక్తుడు ఎవడైతే ఉన్నాడో భక్తుడిని గురించి చెప్పేది, కృష్ణుడిని ఆశ్రయించినటువంటి భక్తుడు. ఓకేనా, కృష్ణుడిని అన్నాం కాబట్టి విభక్తులు ఎప్పుడు, విభక్తి ప్రత్యయాలు ఎప్పుడు కూడా ముందు పదాలకు పడతాయి. ఆ విభక్తి ప్రత్యయాలన్నీ కలిసి ఈ పదమంతా కలిసి దీన్ని చెప్తుంది కాబట్టి ఇది ప్రధానమైనటువంటిది. సో ఈ ఉత్తర పదాన్ని ప్రధానంగా చేసి చెప్పేది మనకు తత్పురుష కాబట్టి ఇది తత్పురుషకి ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది అని గుర్తు చేసుకోవాలి, మీరు తెలుసుకోవాలి. అలాగే తృతీయ చూడండి. తృతీయ తత్పురుష సమాసానికి చెప్తాను ఉదాహరణ. తృతీయ తత్పురుష సమాసానికి వచ్చేసి ఒకటి మాసపూర్వ, మాసపూర్వ ఏమండి, మాసపూర్వ అనేటువంటిది రాశాను. మాసపూర్వ అనేటువంటి సమాస పదం కదా, దీనికి విగ్రహవాక్యం రాయండి. మాసేన పూర్వ, మాసేన మాసము చేత నెల చేత పూర్వ మొదటి వాడు. ఏమండి, వీడు నాకన్నా ఒక నెల మొదటివాడు, ముందుగా పుట్టాడు కాబట్టి పెద్దవాడు అని చెప్పడం. మాసేన అంటే నెల చేత, పూర్వ ముందు అని అర్థం. చేత తోడాతో తృతీయ ప్రత్యయాలు కాబట్టి ఈ మాసేన అనేటువంటి మాసపూర్వ అనేటువంటిది తృతీయ తత్పురుషకి ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చతుర్థి చూడండి. చతుర్థి తత్పురుష సమాసానికి చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. చతుర్థి తత్పురుష సమాసానికి బోతబలిహి, బలిహి అనేటువంటి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. భూతబలిహికి విగ్రహవాక్యం రాసినట్లయితే భూతేభ్యః బలిహి, భూతేభ్యః బలిహి. ఓకేనా, భూతేభ్యః బలిహి భూతముల కొరకు ఇచ్చినటువంటి బలి. పంచభూతాలకి బలులు ఇస్తూ ఉంటారు కదండి, అలా భూతేభ్యః బలిహి అనేటువంటి అర్థంలో చెప్తూ ఉన్నాం అనమాట. భూతేభ్యః భూతముల కొరకు అనే అర్థం వచ్చింది కాబట్టి, కొరకుకై చతుర్థి ప్రత్యయం కాబట్టి ఇది చతుర్థికి ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇలాగే ఏవైతే సమాస పదాలు ఉన్నాయో మనకి, ఆ సమాస పదాలన్నింటికి కూడా నేను అర్థం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అదేవిధంగా ఇది మీరు గమనించారో లేదో, అన్నీ కూడా ఎలా వస్తున్నాయండి అంటే మనకి రామ శబ్దాన్ని కవి శబ్దము
మొదటిదైనటువంటి దేవ శబ్దం చెప్పాను కదండి. దేవ శబ్దము కవి శబ్దము రామ హరి శబ్దాల్లో ఉంటాయని చెప్పుకున్నాం. ఈ కవి శబ్దము దేవ శబ్దము దగ్గర పెట్టుకొని మీరు చూసినట్లయితే ఇక్కడ ఉండేటువంటి ఈ భూతేభ్య మాసేన ఇవన్నీ కూడా ఆ విభక్తి యొక్క ప్రత్యయాలు మొదటి పదాలు ఎలా అయితే ఉన్నాయో ఏకవచనాలు ఆ విధంగానే ఉంటాయి. ఆ ఏకవచనాలు ఎలా ఉంటాయో ఇవి కూడా అలాగే ఉంటాయి. దాన్ని బట్టి కూడా మీరు ఇది చతుర్థీయ, పంచమీయ, షష్ఠీయ లేకపోతే ద్వితీయ, తృతీయ అనేటువంటిది ఈజీగా గుర్తుపడతారు. విభక్తులు ప్రత్యయాలను అలాగే శబ్దాలు దగ్గర పెట్టుకొని ఇవి జాగ్రత్తగా రోజుకో 10 చొప్పున చదువుకొని చూడకుండా రాసుకుంటే మీకు ఈజీగా రావడం అనేటువంటి జరుగుతుంది అనమాట. ఓకేనమ్మా. ఇప్పుడు మీకు నోట్స్ ఏదైతే ఇచ్చానో ఆ నోట్స్ ప్రకారం ఇప్పుడు ఈ పదాలు చెప్తాను, తెలుగులో అర్థాలు మీరు ఒకసారి గమనించుకోండి. ప్రథమ తత్పురుష చూడండి. అర్ధ పిప్పలి, అర్ధం పిప్పల్యాహ, పిప్పళ్ళ యొక్క అర్ధ భాగము. పూర్వకాయం, పూర్వం కాయస్య, శరీరం యొక్క ముందు భాగము. అదేవిధంగా ఉత్తరకాయ, ఉత్తరం కాయస్య, కాయం అంటే శరీరం, శరీరం యొక్క ఉత్తర భాగము. ద్వితీయకు వచ్చేటప్పటికి కృష్ణశ్రిత, కృష్ణం శ్రిత, కృష్ణుడిని శ్రిత ఆశ్రయించిన వాడు. అన్న బుభుక్షు, అన్నం బుభుక్షు, అన్నమును బుభుక్షు కోరువాడు అంటే ఆకలితో ఉన్నవాడు అని అర్థం. గ్రామగత, గ్రామం గత, గ్రామాన్ని గూర్చి వెళ్ళేవాడు. అదేవిధంగా తృతీయకు చూడండి. శంకుల ఖండ, శంకులయ ఖండ. శంకుల అంటే ఒకనొక ఆయుధం అని తీసుకోండి, గొడ్డలు కానీ కొడవలు కానీ ఏదో ఒకటి. దాని చేత ఖండ ముక్క చేయబడింది. ధాన్యార్థ, ధాన్యేన అర్ధ, ధాన్యము చేత వచ్చినటువంటి అర్ధ ధనము, ధాన్యాన్ని అమ్మగా వచ్చినటువంటి ధనం అర్థం. అదేవిధంగా మాసపూర్వ, మాసేన పూర్వ, నెల చేత మొదటివాడు. విద్యా నిపుణ, విద్యయా నిపుణ, విద్య చేత నైపుణ్యము కలిగిన వాడు, పండితుడు, గురువు అని తీసుకోవాలి మీరు. పితృసదృశ, పిత్రాసదృశ, తండ్రితో సమానమైన వాడు. హరిత్రాత, హరినాత్రాత, హరి చేత త్రాత రక్షించబడిన వాడు. చూడండి, హరినా అని మనకి తృతీయ తత్పురుష, హరినా హరిభ్యాం హరిభిహి అని చెప్పి హరి శబ్దంలో ఉంది కాబట్టి మొదటిది హరినా అని తృతీయ ప్రత్యయం వచ్చినటువంటి పదం. దద్యోధన, దద్దన బోధన, మండించుట చేత బోధన ఉడికించబడింది. దద్దనం అంటే మండించడం, మంట చేత ఉడికించబడింది. చతుర్థికి యోపదారు, యోపాయదారు, యోపము అంటే స్తంభం, స్తంభము కొరకు, దారు చెక్క కొరకు వచ్చింది కాబట్టి చతుర్థి. కుండలా హిరణ్యం, కుండలాయ హిరణ్యం. గురు దక్షిణ, గురవే దక్షిణ, గురువు కొరకు ఇచ్చేటువంటి దక్షిణ. భూత బలి, భూతేభ్య బలి, భూతముల కొరకు ఇచ్చేటువంటి బలి. గోసుఖం, గవేహే సుఖం. అక్కడ గవేహే విసర్గలు పెట్టుకోండి, పడలేదు. గవేహే గోవుల కొరకు సుఖం, సుఖమైనటువంటిది అంటే ఒక దానికి షెడ్ లాంటిది వేస్తారు కదండి గోవుల యొక్క రక్షణకి, వాటికి సుఖంగా ఉండటానికి, ఎండది తగలకుండా వాన రాకుండా. కాబట్టి షెడ్, పాక అనేటువంటి తీసుకోండి. పశువుల పాక. గోరక్షితం, గవేహే రక్షితం. అక్కడ వాకి ఏకారం పడలేదు, గవేహే ఏకారం పెట్టుకోండి. గవేహే రక్షితం, గోవుల కొరకు రక్షించబడింది. నువ్వు గోవుల కొరకు దీన్ని ఎవరూ తీసుకెళ్లకుండా, వేరే పశువులు వచ్చి మేసేయకుండా జాగ్రత్త చేస్తున్నావు అంటే గడ్డి అనమాట. గోవుల కొరకు రక్షితం, ఇది రక్షించబడుతూ ఉంది. ఏమంటే ఈ విధంగా చతుర్థి వరకు చెప్తున్నాను. జాగ్రత్తగా రోజుకో 10 చొప్పున చదువుకొని చూడకుండా రాసుకోండి.